మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం క్రాస్ రోడ్డు దగ్గర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది లారీ. ప్రమాదంలో 3 మృతి చెందారు. మరో 5గురికి గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో 3 మహిళలే ఉన్నారు. మహారాష్ట్ర కూలీలు నాట్లు వేయడానికి సుల్తానాబాద్ కి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బొలెరో వాహనంలో 22 మంది ఉన్నారు. తెల్లవారుజామున ఘటన చోటు చేసుకుంది. డెడ్ బాడీలను ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదంలో వలస కూలీలు మృతి చెందడంపై మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్, మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చేసుకుంది. ఉదయం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు యాక్సిడెంట్ ప్రమాద స్థలి దగ్గర మనం చూస్తున్నాం. మొత్తము లారీ ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో కూడా మొత్తం 3 మహిళలు మృతి చెందారు. ఈ 3 మహిళలు మహారాష్ట్ర నుంచి కూలీలుగా సుల్తానాబాద్ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తము ఈ బొలెరో వాహనంలో 22 మంది ఉన్నట్లుగా వలస కూలీలు ఉన్నట్లుగా ఇక్కడ ఆ డ్రైవర్ అయితే చెప్తున్నారు. ఈ వలస కూలీలు ప్రతి సంవత్సరము ఈ కూలీ నాట్లు వేయడానికి అని చెప్పేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఈ సుల్తానాబాద్ ఎక్కడెక్కడ నాట్లు వేసే అవకాశాలు ఉంటాయో కూలీలు కొరత నేపథ్యంలో ఇట్లా వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున ఇక్కడ ఇందారం చౌరస్తాలో ఇక్కడ ఈ చోటు చేసుకుంది. జైపూర్ మండలం ఇందారం చౌరస్తా NH 363 పక్కనే ఇక్కడ రోడ్డు మీద ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. బొలెరో వాహనంలో ఇటు మహారాష్ట్ర నుంచి ఇటు సుల్తానాబాద్ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ బొలెరో వాహనాన్ని మొత్తం కూడా వెనుకల సైడ్ నుంచి ఢీకొట్టడంతో ఇక్కడ వెనకాలే కూర్చున్న మహిళలు 3 మొత్తం కూడా భారీగా గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఉదయం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తము చూడొచ్చు వారికి సంబంధించిన ఎవరైతే కూలీలు వలస కూలీలు ఉన్నారో వీరంతా కూడా ఒక నెల రోజులుగా ఉండేటట్లు మొత్తం ప్లాన్ చేసుకొని అక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి వస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడ వారికి అనుగుణంగా అంటే వారు నిత్యం ఉండేటట్లు కూడా సామాన్లు కావచ్చు, బియ్యం కావచ్చు, కూరగాయలు కావచ్చు అన్నీ తీసుకువచ్చుకొని ఈ ట్రాలీలో వెళ్తున్న క్రమంలో చోటు చేసుకుంది. వలస కూలీలు ప్రతి ఏటా ప్రతిసారి ఈ తెలంగాణకు ఇటు జిల్లాలకు కావచ్చు పెద్ద సంఖ్యలో మహారాష్ట్ర కూలీలు ఇక్కడికి కూలీ పనుల కోసం వస్తూ ఉంటారు. అందుకు ఆ నేపథ్యంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన ఇక్కడ ఎట్లా జరిగిందనే విషయాలు ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ప్రమాదం జరిగినప్పుడు మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎట్లా జరిగింది అసలు ప్రమాదం ఎట్లా జరిగింది ఏమంటున్నారు? దాదాపు మేము పొద్దున 5:30 ప్రాంతంలో ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు టోటల్ మహారాష్ట్ర ఉపాధి కూలీలు అనుకోండి, అంటే ఒక్కొక్క కూలీకి పూట గడవని కూలీలు కాబట్టి వీళ్ళకు ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా న్యాయం చేయాలి. వీళ్ళకు ఇక్కడ వాళ్ళు మరాఠీ ఏరియా కాబట్టి వాళ్ళకి తెలుగు రావడం లేదు కాబట్టి ఇక్కడ ఎవరైనా కొంచెం మధ్యవర్తి వహించి కొంచెం వాళ్ళకు న్యాయం జరిగేటట్టు చూడాలని మేము గవర్నమెంట్ వాళ్ళని ఇక్కడ లోకల్ లీడర్స్ని పోలీస్ వాళ్ళని కోరుతున్నాము. ఇక్కడ ఏంటంటే మేము తెలుసుకున్నది ఏంటంటే వాళ్ళు డ్రైవర్ని అడిగితే గింత వాళ్ళు లెఫ్ట్ సైడ్లో దిగేటప్పుడు వెనక నుంచి బ్యాక్ సైడ్ నుంచి స్పీడ్గా వచ్చి ర్యాష్గా వచ్చి యాక్సిడెంట్ అయిందని చెప్పారు. దాదాపు 3 మంది ఏమో చనిపోయిందని హాస్పిటల్ కాడ చెప్పడం జరిగింది, పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళకి 100% ఇక్కడ వాళ్ళకు మరాఠీ వ్యక్తులు కాబట్టి మనము వాళ్ళకి సాయం చేయాలి. మన లోకల్ లీడర్లు కానీ పోలీసు వాళ్ళు కానీ మన గవర్నమెంట్ వాళ్ళు కానీ చాలా నిరుపేదలు మేము ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళి చూసి వచ్చాము. చాలా నిరుపేద కుటుంబాలు ఇప్పుడు వాళ్ళకు తినడానికి కూడా అంటే టిఫిన్ చేయడానికి కూడా డబ్బులు లేవు వాళ్ళకు. మరి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కొంచెం గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ లోకల్ లీడర్స్ కొంచెం సహకరించి వాళ్ళ బాడీస్ కొంచెం మహారాష్ట్ర వరకైనా తరలియాలని మేము కోరడం జరుగుతుంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం 3 కూడా మహిళా కూలీలే మృతి చెందారు. మీరు కూడా హాస్పిటల్ వెళ్ళి కూడా చూశారు. ఎక్కడ? గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ కూలీలని చాలామంది అంటే ఒక 16-17 మెంబర్స్కు చాలామందికి చాలా గాయాలు తగిలినాయి. చాలా ఇంజూర్డ్ కూడా ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా చాలా ఇంజూర్డ్ ఉన్నారు. చాలా లోపల దెబ్బలు తగిలినాయి. ఎక్స్రేస్ కింద తీస్తున్నారు డాక్టర్స్. కాబట్టి వాళ్ళకు డాక్టర్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు కూడా కొంచెం కేర్గా చూసి కొంచెం వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒకవేళ వాళ్ళకి ఇంకేమైనా అవసరం ఉంటే కింద ఫర్దర్గా వేరే హైదరాబాద్ లెవెల్లో కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలని మేము కోరడం జరుగుతుంది. ఇప్పుడు బొలెరో వెహికల్ డ్రైవర్ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ తల్లి కూడా చనిపోయిందని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకు ఎట్లా? వాళ్ళ అమ్మ కూడా దీంట్లోనే ఉండేనట. ఫస్ట్ స్పాట్ మీద అసలు డ్రైవర్ వాళ్ళ అమ్మనే చనిపోయింది అని అదే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి పాపం వాళ్ళకి ఏదున్నా కూడా కొంచెం సాయం చేయగలరు. తర్వాత ఈ లారీ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం
సాయం చేయాలని మేము కోరుతున్నాము. ఇది మొత్తంగా ఈ యాక్సిడెంట్లో అయితే మొత్తం 3 మహిళా కూలీలు మృతి చెందగా మిగతా 5 అయితే గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. మిగతా 3 డెడ్ బాడీలను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఇటు డెడ్ బాడీలు అయితే తరలించారు. మిగతా వారికైతే వైద్యం అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ వలస కూలీలు గతంలో కూడా మనం దాదాపు 15 రోజుల కిందట కూడా పెద్దపల్లి జిల్లాలో సేమ్ ఇదే విధంగా ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు మొత్తం వింటర్ సీజన్ చలికాలం కావడంతో కూడా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకునే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇటు అందరూ కూడా డ్రైవర్లు కావచ్చు, అదేవిధంగా అందరూ అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని చెప్పేసి ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికైతే మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ ప్రమాదం అయితే ఇక్కడ మొత్తానికైతే ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఈ రోడ్డు కూడా చాలా చిన్నగా ఉంటుంది. ఈ చిన్నగా ఉన్న నేపథ్యంలో కూడా రోడ్డు ప్రమాదాలు ఈ ఏరియాలో చాలా ఎక్కువ ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మొత్తానికైతే ఇక్కడ ఎవరైతే ఈ బొలెరో వెహికల్ ఉందో వాళ్ళ డ్రైవర్ వాళ్ళ తల్లే ముందుగా మరణించింది. తర్వాత మరో 2 మహిళా కూలీలు ఆసుపత్రికి తీసుకువెళ్లే క్రమంలో కూడా మృతి చెందిన పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి వీళ్ళైతే వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రవంతి.